అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను తీసుకొచ్చింది. ఈ ఎల్ఆర్ఎస్ను మరింత పకడ్బందీగా అమలు చేయాలని తాజాగా రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం పెండింగ్లో ఉన్న అప్లికేషన్లను ఒకేసారి పరిష్కరించడానికి సిద్ధమైంది. అందుకోసం వన్ టైం సెటిల్మెంట్ అమలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం ఫిబ్రవరి 12న సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2020లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మొత్తంలో నుంచి దాదాపు 25% డిస్కౌంట్ ఇచ్చి ఓటీఎస్ అమలు చేయాలని ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో రెవెన్యూ మంత్రి, అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధిలో మినహా మిగిలిన స్థలాలకు ఈ ఓటీఎస్ స్కీమ్ అమలు చేయనున్నట్లు తెలిసింది. స్కీమ్ అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను సర్కార్ త్వరలోనే వెల్లడించనుంది. 2020 ఆగస్టులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ను తెరపైకి తీసుకురాగా అప్పటి నుంచి అమలు తీరుపై చర్చ జరుగుతూనే ఉంది. అప్పట్లోనే దాదాపు 25 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్లికేషన్లు వచ్చాయి. 7-8 లక్షల దరఖాస్తులు మినహా మిగిలినవన్నీ పెండింగ్లోనే ఉన్నట్లు సమాచారం. రిజిస్ట్రార్లు, మున్సిపల్ అధికారులు కుమ్మక్కై అక్రమ లేఅవుట్లు రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎల్ఆర్ఎస్ కోసం ఇచ్చిన అప్లికేషన్లు పరిష్కారం కాకుండానే అక్రమ లేఅవుట్లు వేసి రిజిస్ట్రేషన్లు చేసినట్లు తేలింది. మరికొన్ని చోట్లయితే మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు ఇచ్చి అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చినా ప్రభుత్వానికి తగినంత ఆదాయం రాకపోగా ఆ తర్వాత కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఓటీఎస్ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.